అందంతో కట్టిపడేసింది. తన యాక్టింగ్తో అందరినీ మెస్మరైజ్ చేసింది. తన మూవీలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఆమె అందానికి ప్రేక్షకులే కాదు, సినీ ఇండస్ట్రీనే ఆమెకు దాసోహమైపోయింది. ఆ బ్యూటీ పరిచయం కోసం ట్రై చేసిన వారు కొందరైతే, లవ్ అఫైర్ నడిపిన వారు మరికొందరు. కానీ ఏ ప్రేమ పెళ్లి పీటల దాకా వెళ్ళలేదు. రియల్ లైఫ్లో ఎంతో సక్సెస్ చూసిన ఆ బ్యూటీ రియల్ లైఫ్లో ఫెయిల్యూర్స్తోనే కన్నుమూసింది. వెండితెరకు గ్లామర్ టచ్ ఇచ్చిన ఆ బ్యూటీ పర్వీన్ బాబీ. ప్రెజెంట్ పర్వీన్ బాబీ బయోగ్రఫీని తెరకెక్కించడానికి చాలామంది చాలా ఏళ్లుగా ట్రై చేస్తున్నారు. కానీ ఎవరూ ఫైనల్గా సెలెక్ట్ కాలేదు. ప్రెజెంట్ ఆ రోల్లో యాక్ట్ చేయడానికి ఓ బ్యూటీ సెలెక్ట్ అయిందని బీ టౌన్లో టాక్. సినీ స్టార్స్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కేవలం ఫ్యాన్స్లోనే కాదు, కామన్ మ్యాన్కు ఉంటుంది. సిల్వర్ స్క్రీన్పై ఓ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లపై అయితే ఇక చెప్పక్కర్లేదు. ఇప్పుడైతే సోషల్ మీడియా వచ్చింది. ఒకప్పుడైతే ఫిలిం మ్యాగజైన్సే గతి. వాటిల్లో వచ్చే గాసిప్స్ విని నిజమని నమ్మే ఫ్యాన్స్ ఎంతోమంది. ఇక బాలీవుడ్ క్వీన్గా ఒక ఊపు ఊపేసిన పర్వీన్ బాబీ లాంటి పాపులర్ రొమాంటిక్ హీరోయిన్స్ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఫ్యాన్స్తో పాటుగా కామన్ మ్యాన్ కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. యాక్ట్రెస్గా రియల్ లైఫ్లో పాపులర్ అయిన పర్వీన్ రియల్ లైఫ్లో మాత్రం చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. పర్వీన్ లైఫ్పై ఇప్పటికే వేర్వేరు టైటిల్స్తో మూవీలొచ్చాయి. మళ్లీ ఇప్పుడు మరోసారి పర్వీన్ బయోగ్రఫీపై బాలీవుడ్లో డిబేట్ స్టార్ట్ అయింది. పర్వీన్ బాబీ ఈ జనరేషన్ యూత్కు అంతగా తెలియదు. కానీ 1970-80లో పర్వీన్ పేరు చెబితే యూత్ నుంచి పెద్దల వరకు థియేటర్స్కు క్యూ కట్టేవారు. పర్వీన్కు బ్రేక్ ఇచ్చిన మూవీ మజ్బూర్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేసింది మాత్రం దీవార్. ఈ దీవార్ మూవీలో పర్వీన్ వేశ్యగా యాక్ట్ చేశారు. ఆ తర్వాత అమర్ అక్బర్ యాంటోనీ, కాళాపత్తర్, సుహాగ్, షాన్, నమక్ హలాల్, ది బర్నింగ్ ట్రైన్ వంటి సూపర్ హిట్ మూవీస్లో యాక్ట్ చేశారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్తో 6 మూవీల్లో యాక్ట్ చేస్తే అన్ని సూపర్ హిట్సే. మోడ్రన్ గ్లామర్ క్యారెక్టర్లు చేసే పర్వీన్ తన కెరీర్ క్లోజ్ చేసే వరకు బాలీవుడ్లో టాప్ హీరోయినే. అంతేకాదు, బాలీవుడ్ నుంచి అమెరికా టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫోటో వచ్చిన మొట్టమొదటి బాలీవుడ్ యాక్ట్రెస్ కూడా పర్వీనే. ఒకానొక టైంలో పాకిస్తాన్లో ఉన్న బంధువుతో ఎంగేజ్మెంట్ అయ్యింది. 1971లో ఇండియా పాక్ వార్లో పెళ్లాగిపోయింది. తర్వాత యాక్టర్ డానీతో లవ్లో పడ్డారు. బాలీవుడ్ మొత్తం పర్వీన్ కోసం పరితపిస్తుంటే పర్వీన్ మాత్రం డానీ వెంటే పడ్డారు. డానీ కూడా పర్వీన్తో రిలేషన్ కంటిన్యూ చేశారు. మ్యారేజ్ కాకుండా ఒకే ఇంట్లో ఉండటం అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఇద్దరూ మూవీస్లో బిజీ కావడంతో చివరికి బ్రేకప్ అయ్యారు. అయినా వారి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశారు. డానీ తర్వాత కబీర్ బేడీతో పర్వీన్ రిలేషన్ కంటిన్యూ అయింది. అనుకోకుండా కబీర్కు యూరప్లో ఛాన్సులు రావడంతో బాలీవుడ్ రాలేకపోయారు. మరోవైపు పర్వీన్ మూవీల కోసం ముంబై రావాల్సి వచ్చింది. ఆ టైంలోనే మహేష్ భట్ పర్వీన్ లైఫ్లోకొచ్చారు. అప్పటికే మహేష్కు మ్యారేజ్ అయింది. పూజా భట్ కూడా పుట్టింది. పర్వీన్ మత్తులో మహేష్ ఫ్యామిలీని వదిలేశాడు. పర్వీన్తో సహజీవనం స్టార్ట్ చేశారు. కొంతకాలానికి పర్వీన్కు మానసిక రోగం రావడంతో అందరినీ ఇంట్లోంచి నెట్టేశారు. పర్వీన్ను సినీ ఇండస్ట్రీకి దూరంగా బెంగళూరు తీసుకెళ్లారు. అయినా ఆమె వ్యాధి నయం కాకపోవడంతో ముంబై తీసుకొచ్చారు. చివరి రోజుల్లో పర్వీన్ ఒంటరైపోయారు. దానికి తోడు డయాబెటీస్, ఇతర డిసీజెస్తో పర్వీన్ ఇబ్బంది పడ్డారు. చివరకు 2005 జనవరి 20న పర్వీన్ మృతి చెందారు. పర్వీన్ మరణవార్త తెలిసిన మహేష్ భట్ అంత్యక్రియలు జరిపించారు. పర్వీన్ బాబీ బయోగ్రఫీ ఆధారంగా ఓ లంహే మూవీ తీశారు. మోహిత్ సూరి డైరెక్టర్. కంగనా రనౌత్, షైనీ అహూజా యాక్ట్ చేసిన ఈ మూవీలో స్కిజోఫ్రెనియాతో బాధపడే యువతిగా కంగనా యాక్ట్ చేశారు. చివరి రోజుల్లో మహేష్ భట్ పర్వీన్ రిలేషన్ ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ. ఈ మూవీ తర్వాత పర్వీన్ బయోగ్రఫీపై చాలామంది ఫోకస్ చేశారు. కానీ ఎవ్వరూ సాహసం చెయ్యలేకపోయారు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అంత పవర్ఫుల్ కాబట్టి.
శకుంతలాదేవి బయోపిక్లో యాక్ట్రెస్ విద్యాబాలన్ అదరగొట్టారు. దీంతో పర్వీన్ బయోపిక్పై విద్యాబాలన్ ఇంట్రెస్ట్ చూపారని టాక్ వచ్చింది. పర్వీన్ బాబీ బయోపై జర్నలిస్ట్ కరిష్మాబాయ్ బుక్ రిలీజ్ చేశారు. పర్వీన్ బాబీ గురించి సీనియర్ జర్నలిస్ట్ కరిష్మాబాయ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. పర్వీన్ లైఫ్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ టర్న్స్ ఉన్నాయని, మూవీ కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఓ ఆధ్యాత్మిక గురువు మూవీల్లో యాక్ట్ చేయొద్దని చెప్పారట. ఇలాంటి ట్విస్టులు పర్వీన్ లైఫ్లో చాలానే ఉన్నాయి. పర్వీన్ బాబీ జీవి చరిత్ర బయోపిక్గా రూపొందించేందుకు విద్యాబాలన్ ప్రయత్నించి తర్వాత విరమించారు. ఆ తర్వాత మహేష్ భట్ కూడా వెబ్ సిరీస్కు ప్లాన్ చేశారు. బాలీవుడ్కు వచ్చిన కొత్త డైరెక్టర్, అప్పట్లో సూపర్ స్టార్గా ఉన్న హీరోయిన్కి మధ్య ఉన్న రిలేషన్పై వెబ్ సిరీస్ తీయబోతున్నారని డైరెక్టర్ మహేష్ భట్ అనౌన్స్ చేశారు. అయితే ఇది పర్వీన్ బాబీకి మహేష్ భట్కి మధ్య రిలేషన్ మీదే అని బాలీవుడ్ టాక్. పర్వీన్ బాబీ బయోపిక్ లాగే వెబ్ సిరీస్ ఉంటుందని టాక్. ఇది ప్రకటించి చాలా కాలమైనా మహేష్ భట్ ఇంటి నుంచి ఒత్తిడి రావడంతో ఈ సిరీస్ కొద్ది రోజులు అవతల పెట్టారు. ఆకర్షించే అందం, మంత్రముగ్ధుల్ని చేసే యాక్టర్ పర్వీన్ బాబీ ఈ బ్యూటీ క్వీన్ బయోపిక్ ను వెబ్ సిరీస్ గా తీర్చిదిద్దబోతున్నారు. ఇందులో బాలీవుడ్ యాక్ట్రెస్ తృప్తి దిమ్రీ లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్టుగా టాక్. వెబ్ సిరీస్ గా రాబోతున్న ఈ ప్రాజెక్టులో యాక్ట్ చేసేందుకు తృప్తి ఓకే అన్నారు. ఈ వెబ్ సిరీస్ సోనాలి బోస్ రూపొందిస్తున్నట్టుగా సమాచారం. ఈ సిరీస్ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవబోతుందట.